హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. గత దినమంతా పగలు రాత్రి కాచి కాపాడి ఈ మంచి ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యం చదువుకుని స్తుతియాగం అర్పించి ప్రార్థించుటకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమంతా దేవుని కృపలో నిలిచి ఉండుటకు, దేవుని సంతోషపరచుటకు కృప కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, నాతో ఏకీభవించండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రం నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండా లేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. దేవుడు తప్పకుండా తన ప్రజల పక్షముగా నిలబడతాడు అని దావీదు యొక్క దృఢమైన సంకల్పము, దృఢమైన నమ్మకం. మనం కూడా మన పక్షంగా దేవుడు తన కార్యము జరిగించి మనలను చేయి పట్టి నడిపిస్తాడు అని నమ్మి ముందుకు సాగవలెను. దావీదు తన అనుభవంలో నుండి చెప్తున్నాడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని అంటున్నాడు. దావీదు దేవుడు మనకు జవాబు ఇచ్చేంత వరకు సహనముతో కనిపెట్టి ప్రార్థించాలి. మనం ఒక్కొక్కసారి సహనమును కోల్పోతాం. మన అనుభవంలో సహనము ఓపిక కలిగి ఉందుముగాక. మా నోట స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును ఉంచుము దేవా. నిన్ను పాడి స్తుతించుటకు కృప కలుగునుగాక. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు దేవా, లెక్కకు మించి ఉన్నవి. నీ కృపను బట్టి ఎన్నెన్నో కార్యములు జరిగించావు దేవా. సాటి అయిన వాడు ఒకడునూ లేడు. యేసయ్యా దేవా, నీ ప్రేమగల చేతి నుండి ఎన్నో మేళ్లను పొంది ఉన్నాం. దేవా, నీ కుమారుని మా కొరకు ఈ లోకమునకు పంపి నీ చిత్తమును నెరవేర్చుటకు కృప చూపిన దేవా, మేము కూడా సంతోషముగా నీ చిత్తమును నెరవేర్చుదుముగాక. దేవుని మీద తప్ప అనేకుల మీద, సిద్ధాంతముల మీద నమ్మిక ఉంచుట మానవ స్వభావం. మన దేవుడైన యేసుక్రీస్తు మీద నమ్మిక ఉంచవలెను, రక్షణ పొందవలెను. దేవుడు మనకు చెవులు నిర్మించాడు. దేవుని మాటలు విని వాటి చొప్పున చేయుటకు వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని మాటలను, దైవజనులు చెప్తున్న శ్రేష్టమైన మాటలను విని మన హృదయమును ఆంతర్యమును నింపుకొందుముగాక. మనం కల్వరి సిలువను చూడాలి, విధేయతను నేర్చుకొందుము. కల్వరి సిలువలో ఉన్న యేసయ్యను ఇష్టపూర్వకంగా కోరుకొని ఆయనే మాకు యజమానుడు గనుక నా సొంత ఆలోచన కాక నా యజమానిని ఆలోచన నెరవేరుస్తూ ఆయన చేతిలో ఉందునుగాక. యజమానుని చిత్తమును చేయుదును అని సమర్పణ విధేయత కలిగి ఉందుముగాక. దేవుని నీతి మంచి కార్యములు చేయును. నీ దయలో మేము పొందుకొందుముగాక. నీ కృపను గూర్చి, నీ సత్యమును గూర్చి మహాసమాజమునకు తెలుపుదుముగాక. నీ సిలువ చాటున మేము మరుగుపరచబడి
నీ మాటను అనేకులకు తెలియజేయుదుము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముతో మన హృదయం నింపుకుందాం. వాక్యము ప్రతి దినము చదవాలి, ప్రతి దినము వాక్యం వినాలి, ప్రతి దినము మన హృదయాన్ని దేవుని మాటలతో నింపుకోవాలి. అప్పుడు మన హృదయం తెప్పరిల్లుతుంది. మనం శ్రేష్టమైన భక్తులు నడవగలుగుతాం, విశ్వాసంలో నిలబడగలుగుతాం, ప్రభుతో సహవాసంలో ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకుని ఉందుముగాక. దేవుడైన యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. పరిశుద్ధ దేవుడవు, సృష్టికర్తవైన దేవా, నీ మాట ద్వారా మమ్ములను లేవనెత్తువాడా నీకు స్తోత్రము దేవా. సమాధానకర్తగా నీ సహాయం అందించే దేవా నీకు స్తోత్రం. నిన్ను నమ్ముకొని ఉన్నాము తండ్రి. నిన్ను నమ్ముకున్న వారు ధన్యులని సెలవిచ్చావు. వాక్యము నీ మాట నా తండ్రి మాకు చాలా విలువైనది దేవా, మాకు అనుగ్రహించము. నీ మాట ద్వారా దినదినము బలపరచబడుటకు కృప దయచేయము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి మేమైతే బయటికి రాలేము, అది ఊబి అని మేము కనుగొనలేము. దేవా నీకు స్తోత్రం. అటువంటి ఘోరమైన స్థితి నుండి మమ్మల్ని పైకెత్తి మా పాదములు బండ మీద నిలిపి మా అడుగులు స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రమయ్యా. నా దేవా, ఆ కల్వరి శిలువ యాగము ద్వారా యేసు రక్తంతో కడిగి పరిశుద్ధపరచి దినదినము నూతన వాత్సల్యతతో నింపిన నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. సిలువలో నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత అనుగ్రహించిన దేవా యేసయ్యా నీకు స్తోత్రం. ఇంత గొప్ప మేలు చేసిన దేవా నీకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును పాడి స్తుతించుటకు కృప చూపుము. అనేకులు నీ యందు భయభక్తులు కలిగి నీ యందు నమ్మిక ఉంచినట్లు మార్గము సరళము చేయము దేవా యేసయ్యా నీకు స్తోత్రం. 40వ కీర్తన భాగము ద్వారా శ్రేష్టమైన సందేశమును నీవు మాకు అనుగ్రహిస్తున్నావు. నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. దేవా నీకు స్తోత్రం. నీ నీతి మా హృదయములో ఉంచుకొని ఊరక ఉండక నీ సత్యమును నీ రక్షణను ప్రకటించుటకు కృపచూపుము. మహాసమాజమునకు తెలియజేయుటకు నడిపించుము దేవా. మీ కార్యములను గురించి జ్ఞాపకం చేసుకుని నిన్ను గణపరచుటకు కృపచూపుము దేవా. నీ చిత్తము చేయుటకు మమ్మను దర్శించుము. అనుదిన వాక్యము ద్వారా మీ కృప దయచేయము దేవా. నీకు సాటి అయిన దేవుడు లేడు దేవా, నీవే మహాదేవుడవు. యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు దేవా. సర్వశక్తిగల దేవుడవు, మట్టి పురుగు వంటి మమ్ములను నీతో సహవాసంలో ఉండుటకు నీ శిలువ శక్తితో, నీ శిలువ బలముతో, నీ శిలువ చాటును భద్రపరచము దేవా నీకు స్తోత్రం. ఈ ప్రార్థనలో మాతో ఏకీపిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి దేవా నీకు స్తోత్రం యేసయ్యా. ఎవరు ఎట్టి స్థితిలో ఉన్నారో వారి బాధ, వారి కష్టము, శ్రమ, శోధన, వేదన నీ చేయి చాపి నీ సహాయం అందించుము దేవా. ఆరోగ్యము, స్వస్థత అనుగ్రహించుము దేవా. మంచి జాబ్లో స్థిరపరచండి దేవా. వివాహం కొరకు మార్గం సరళము చేయండి ప్రభువా. సమస్యల నుండి విడుదల దయచేయము దేవా. కోర్టు కేసులు, పోలీస్ కేసుల నుండి విడుదల దయచేయము దేవా. నా తండ్రి, పాప శాపముల నుండి, అసూయ, పగ, ద్వేషం, కలహముల నుండి విడిపించుము యేసయ్యా. లేని కాని మాటలు, చీకటి క్రియల నుండి విడుదల యేసు నామములు దయచేయము దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. మా దేవా, మా ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.